ఓకే. అండ్ 'ద పవర్ ఆఫ్ పవన్' అనే చాప్టర్‌లో మనం ఇప్పుడు సెకండ్ గేమ్ డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ oddly enough, some years later, I applied the same winning data, creating the two connected passed pounds in a Bulgarian championship. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం ఈ గేమ్ ఏదైతే ఉందో. అండ్ దెన్ ఇక్కడ నుంచి సెకండ్ పజిల్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఈ ఈ కైండ్ ఆఫ్ మూవ్‌లో బ్లాక్ ఏం చేశారంటే B6లో మూవ్ చేసుకున్నారు. సారీ, ద వైట్ మూవ్స్ టు B6 అండ్ ఇక్కడ పాస్డ్ పౌన్ ఇంకా ప్రమోట్ అవ్వడానికి ముందు ఛాన్స్ ఉంది. లైక్ 4 డెలివరీ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ మూవ్‌లో. ఎస్ సార్. యాహ్! సో, ఇలాగ B6లో మూవ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ B7లోకెళ్ళి ఒక 4 డెలివరీ చేస్తారు. ఈవెన్ ఒక మెటీరియల్‌ని క్యాప్చర్ చేసినా మీకు ఇక్కడ క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఒక మెటీరియల్‌ని మీరు గేమ్ నుంచి రిమూవ్ చేస్తారు కాబట్టి. అండ్ ద నెక్స్ట్ మూవ్ RAB8. వాట్ డస్ ఇట్ మీన్ బై RAB8? సార్ రుక్ A5లో ఉన్న రుక్‌ని B8లో మూవ్ చేశారు సార్. యాహ్! సో, ఇది మనకు ఫస్ట్ వేరియేషన్‌లో మనం చూసుకోవచ్చు. అండ్ దెన్ ఈ సిట్యుయేషన్‌లోనే ద సెకండ్ వేరియేషన్ అనేది ఒకవేళ R+C8 చేశారనుకోండి. ఇక్కడ పౌన్ అడ్వాన్స్ అయినప్పుడు R+ ఇలా C6లో క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! ఆప్షన్ ఉంది కదా మీకు. సో, ఒకవేళ ఇలా రుక్ క్యాప్చర్ చేసిందనుకోండి. అండ్ దెన్ యాహ్! D క్రాస్ C6 మూవ్ చేసుకుంటారు. ఎస్ సార్. అండ్ దెన్ క్వీన్ మూవ్స్ టు F8 అంటే ప్రమోట్ అవ్వకుండా అయినా క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉండడానికి. అండ్ దెన్ ఆఫ్టర్ ద రూక్ 8 మూవ్ అండ్ ద బ్లాక్ మూవ్స్ టు బ్లాక్ మూవ్ కంప్లీట్ అయిపోయింది. శౌర్య, మీ దగ్గర నుంచి నాయిస్ వస్తున్నట్టుంది. శౌర్య. నో సార్. యాహ్! మ్యూట్ ఉంది. ఓకే. అండ్ దెన్ ఇలా వైట్ కలర్ ప్రమోట్ అవ్వడానికి B7లో మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ క్వీన్ ఆన్ A5 రైట్ నౌ. క్వీన్ అనేది A5లో మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ బ్లాక్ ఆఫ్టర్ ద బ్లాక్ మూవ్స్ REC1. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో ఇక్కడ ప్లేస్ చేసుకొని అండ్ దెన్ ఎటువైపు ప్రమోట్ అయితే అటువైపు నుంచి క్యాప్చర్ చేసుకుందామని ఇంకా సపోర్ట్ ఇవ్వడానికి. అండ్ దెన్ ఇప్పుడు ఈ పౌన్‌ని సపోర్ట్ ఇవ్వడానికి ఇంకొక రుక్ C5లోకి వచ్చింది. అండ్ ద పౌన్స్ ఆర్ సపోర్టెడ్ బై ఆల్ ద వైట్ రిమైనింగ్ పీసెస్. And are the obviously impossible టు స్టాప్. సో, ఇక వైట్ కలర్ పౌన్స్‌ని స్టాప్ చేసుకోవడానికి లో వాల్యూ మెటీరియల్స్ ఎక్కువ లేవు. ఒకవేళ ఆపాలనుకున్న హై వాల్యూ మెటీరియల్‌ని వాళ్ళు లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్టర్ ద రుక్ E7 అండ్ దెన్ బ్లాక్ క్వీన్‌ని C7లో మూవ్ చేసుకుంటారు. ఇంతకుముందు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ దెన్ B6 ఇలా బిషప్ B6లో ప్లేస్ చేసుకున్నారు. విత్ సపోర్ట్ ఉంది. అండ్ దెన్ ఈ స్క్వేర్ నుంచి ఇవే వెళ్ళడానికి. చెప్పండి. సెకండ్ వేరియేషన్. అవును, సెకండ్ వేరియేషన్. ఓకే. అండ్ వన్స్ మనకు బిషప్ అనేది ఇలా B6లో మూవ్ అయితే అండ్ ఆపోనెంట్ క్వీన్ B8లో మూవ్ చేసుకున్నారు. సో, ప్రమోట్ అవ్వకుండా ఆపుతున్నారు ఇక్కడ. అండ్ అలాగే సేఫర్ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకున్నారు. సార్ పాన్ అడ్వాన్స్. ఏ పౌన్ అడ్వాన్స్ చేసుకుంటారు? సార్ C7. సార్ చెప్పండి. C7. సార్ C7 C7లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు మీరు ప్రమోట్ చేసుకోలేరు. ఎందుకంటే సపోర్ట్ ఒకటే ఉంటుంది. అండ్ దెన్ వన్స్ క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది.
శౌర్య మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. రికార్డ్ అవుతుంది. సార్ అది ఓకే. సార్ పాన్ అడ్వాన్స్ చేయొచ్చు కదా సార్. పవన్ అడ్వాన్స్ చేసుకుంటే క్యాప్చర్ జరుగుతుంది కదా. మీరు ఇక్కడ ప్రాన్ని లాస్ అవుతారు ఇక్కడ. సో ఇక్కడ ఈ సెకండ్ వేరియేషన్లోనే మీరు పౌండ్ని ఇలాగ అడ్వాన్స్ చేసుకోకుండా ఎప్పుడైతే క్వీన్ అనేది B8లోకి వెళ్ళిందో బిషప్ని ఇలాగ D6లో D8లో ప్లేస్ చేసుకుని ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ కనెక్షన్ని బ్రేక్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఏం చేస్తున్నాం? కనెక్షన్ని బ్రేక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ క్వీన్ అనేది ఇలాగ D8లోకి మెటీరియల్ని క్యాప్చర్ చేసింది అనుకోండి, అండ్ దెన్ వీ కెన్ గో విత్ C7. ఇప్పుడు క్వీన్ అవే వెళ్ళిపోయింది కదా, అండ్ ఈ రుక్కి ఛాన్స్ లేదు ఎక్స్ట్రాగా సపోర్ట్ ఇవ్వడానికి. అవునా? ఇప్పుడు మీరు పౌన్ని ప్రమోట్ చేసుకోవడం అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు క్వీన్ ఎక్కడికి వచ్చినా కానీ మీరు ప్రమోట్ చేసుకోకుండా ఆపలేదు. ప్రమోట్ చేసుకోవాలనుకుంటే లాస్ అవుతారు ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్. సో చూసారా, ఈ సిచ్యువేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వన్స్ రుక్ క్యాప్చర్ చేసిన తర్వాత పౌండ్ రీక్యాప్చర్ అండ్ రుక్ సేవ్ స్క్వేర్కి వెళ్ళిపోయిన తర్వాత పౌండ్ని ఇక్కడ 7th ర్యాంక్ వరకు రీచ్ అయిన తర్వాత కూడా ఆ మెటీరియల్ని అక్కడ నుంచి పంపించడానికి ట్రై చేశారు కానీ ప్రమోట్ చేసుకోలేదు. అంటే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ దెన్ ఇప్పుడు ఈ బిషప్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవడం వల్ల మనకు ఆ ఏ టాక్టిక్ యూజ్ చేశారు ఇక్కడ బిషప్ని అక్కడ ప్లేస్ చేసుకొని బిషప్ని ఇలాగ D8లో ప్లేస్ చేసుకోవడం అనేది ఏ టాక్టిక్ ఇది? డిఫ్లెక్షన్. నాట్ డిఫ్లెక్షన్, నాట్ ఎ డిఫ్లెక్షన్. ఆ రెండింటి మధ్యలో ఉన్న కనెక్షన్ ని బ్రేక్ చేస్తున్నారు కదా ఇలా మధ్యలో. నాట్ ద డికాయ్, నాట్ ద ఓవర్లోడ్. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు కదా, ఇంటరప్ట్ చేస్తున్నారు మధ్యలో. 9th చాప్టర్ ఏంటి? ఎవరైనా ఇద్దరి మధ్యలో లేదు అలా కాదమ్మా. ఇప్పుడు ఆ రెండు మెటీరియల్ మధ్యలో నాట్ ద క్లియరెన్స్. ఆ కనెక్షన్ మధ్యలో ఒక మెటీరియల్ అడ్డుగా పెట్టారు కదా, అంటే ఇంటరప్ట్ చేశారు కదా. ఆ ఇంటరప్షన్ ఏమంటాం మనం? మధ్యలో ఏదైనా అడ్డుగా పెట్టడాన్ని. అసలు మనం బిషప్ తో అటాక్ చేయట్లేదు, అసలు ఆ కనెక్షన్ ని మనం బ్రేక్ చేస్తున్నాం అంతే. మధ్యలో ఏదైనా మెటీరియల్ అడ్డుగా పెట్టడాన్ని ఏమంటాం మనం? డికాయ్ సార్. నాట్ డికాయ్. డికాయ్ అంటే ఒక అన్ఫేవరబుల్ స్క్వేర్ లో పంపేయడం. అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? టూ మెటీరియల్స్ మిడిల్ లో రావడం సార్. అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుగా పెట్టడమేనా? ఇప్పుడు మీరు చేసింది అది. ఇప్పుడు మీరు అబ్స్ట్రక్ట్ చేశారు. సో బ్లాక్ కలర్ కి ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్ ని ఇక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ ఈ రుక్ ఎందుకు చంపలేదు? నెక్స్ట్ మూల 4 అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ మూల 4 అవుతుంది కాబట్టి బిషప్ ప్లేసింగ్ చేసిన తర్వాత క్వీన్ వచ్చి క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ మూల C7లో ప్రమోట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి కొంచెం బెటర్ అవుతుంది పొజిషన్ అనేది. ఎలాగైనా కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఈ వేరియేషన్ కంటే ద ఫస్ట్ వేరియేషన్ ఒకసారి చూసుకుందాం. వన్స్ రుక్ ఏ B8లో మూవ్ అయిన తర్వాత దే మూవ్ ఆన్ B7. ఎక్కడ మూవ్ చేసుకున్నారు? B7. అండ్ దెన్ వన్స్ B7 మూవ్ చేసిన తర్వాత R+C6. ఇప్పుడు రుక్ అనేది క్వీన్ క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనం ఇంతకుముందు చూసుకున్న వేరియేషన్ లాగానే D×C6 అండ్ దెన్ క్వీన్ ఆన్ A5. ఎందుకంటే మళ్ళీ సపోర్ట్ ఇవ్వడానికి ఎక్స్ట్రాగా ప్రమోట్ అవ్వకుండా. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ BB6 పెట్టచ్చా? BB6 BB6లో ప్లేస్ చేసుకొని ఇంటరప్ట్ చేస్తున్నాం మనం. అంటే తను కంట్రోల్ చేసుకునే స్క్వేర్ ని మనం వెళ్ళకుండా ఇంటరప్ట్ చేస్తున్నాం ఇక్కడ విత్ సపోర్ట్. అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉందో ఇలాగ A6లో ప్లేస్ చేసుకున్నారు. సో ఇంకా ఫర్దర్గా యాక్టివేట్ అవ్వడానికి. అండ్ దెన్
ఎక్స్ట్రా సార్ ఇప్పుడు RC1 సార్ బై RC1 C6 పాన్ ని సపోర్ట్ చేయడానికి. అసలు C6 పవన్ ఎవరు అటాకే చేయట్లేదు కదా, అసలు అటాకే చేయట్లేదు. సార్ నేను చెప్పచ్చా? చెప్పండి. బిషప్ ఆన్ D8. వై బిషప్ ఆన్ D8? సార్ ఒకవేళ ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేస్తారు సార్. రుక్ క్యాప్చర్ చేస్తే మనం పాన్ అడ్వాన్స్ చేసుకొని నో సార్ B8 వెళ్ళొచ్చు సారీ ఇప్పుడు. C7 అడ్వాన్స్ చేసుకొని నెక్స్ట్ మూవ్ లో చేయొచ్చు. ఈ ఛాన్స్ ఒకటి ఉంది మీకు, ఈ ఆప్షన్. కానీ ఆపోనెంట్ కూడా మీకు ఫేవర్ మూవ్స్ అని ప్రిపేర్ చేసుకోవాలి, మీ ఫేవరెట్ మూవ్స్. చెప్పండి. BD8 సార్. బిషప్ వై ఎందుకు బిషప్ D8? ఆల్రెడీ ఇప్పుడు మనం ఓకే నెక్స్ట్ R క్రాస్ D8. D8 చేయదు, వేస్ట్ మూవ్ అవుతుంది రుక్కి. సార్ అంత పని ఎందుకని చేస్తారు సార్? అక్కడ ఉన్న ఒక పాయింట్ క్యాప్చర్ చేసేసుకోండి D7. సార్. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. చెప్పండి. సార్ లేకపోతే బిషప్ దగ్గర పెట్టండి సార్. సార్ లేకపోతే బిషప్ ఆన్ A7 దగ్గర మనం ఆర్ క్రాస్ D8 చేయకుండా ఇచ్చేయచ్చు కదా సార్. ఏం చేయొచ్చు? సార్ పాయింట్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్ ఇక్కడ బిషప్ రుక్ అలా సపోర్ట్ ఉంది కదా. చేయకుండా సార్ బిషప్ సార్ బిషప్ సార్ బిషప్ ఆన్ బిషప్ అను బిషప్ E8 అర్థం కాకుండా కాలేదు. బిషప్ ఆన్ E8 కాకుండా A7 పెట్టచ్చు కదా సార్. వై A7? ఒకవేళ సార్ ఒకవేళ A7 లోకి వెళ్తే బుక్ మూవ్ అవుతుంది కదా సార్. బుక్ మూవ్ అవ్వకపోతే ఇప్పుడు A7 లో మూవ్ చేసుకున్నాం కదా. ఒకవేళ క్వీన్ చంపింది అనుకోండి, నెక్స్ట్ మూవ్ లో ఇలా ప్రమోట్ చేసుకోవడానికి మనం ఛాన్స్ తీసుకోవచ్చు. సో మనం క్వీన్ ని ఇప్పుడు డీకాయ్ చేస్తున్నాం, అంటే ఒక అన్ఫేవరబుల్ స్క్వేర్ లో మనం పంపించేస్తున్నాం అక్కడ. అండ్ బిషప్ A7 లో మూవ్ చేసుకొని, అండ్ ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసింది అనుకోండి, అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంతకు ముందు C7 లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ రుక్ మూవ్ సార్. రుక్ ఎక్కడికి మూవ్ అవుతుంది? మీరు రుక్ ఎక్కడ ప్లేస్ చేసుకున్నా ప్రమోషన్ అయితే ఆపలేరు. ఆపగలుగుతాం ఓకే నో సార్. ఆపినా మళ్ళీ ప్రమోట్ అవుతుంది కదా, ఈ పౌన్ సపోర్ట్ ఉంది కదా. సో బ్లాక్ ఏం చేశారంటే బిషప్ ని ఇలాగా బిషప్ అని D4 పెట్టారు. D4 లో ప్లేస్ చేసుకున్నారు. ఫర్దర్ ఇలా చెక్ అయినా కానీ 4 డెలివర్ చేద్దామని. సో ఆబ్వియస్లీ మనం ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ C8 లో ఉన్న రుక్ అనేది ప్రమోట్ అయిపోయి యాజ్ ఎ క్వీన్ అండ్ దెన్ డెలివరింగ్ ఎ చెక్, అండ్ దెన్ వైట్ హ్యాస్ ప్రమోటెడ్ వన్ ఆఫ్ ద పౌన్ వైల్ కీపింగ్ ద అదర్ అలైవ్. అంటే సార్ రుక్ R క్రాస్ C8 చేస్తే మళ్ళీ ఈ పౌన్ క్యాప్చర్ చేసుకొని ప్రమోట్ అయ్యి మళ్ళీ చెక్ అవుతుంది. అంటే ఇక్కడ క్వీన్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఈ క్వీన్ చంపేసింది అనుకోండి, బ్లాక్ కలర్ క్వీన్ రీక్యాప్చర్ అవుతుంది, అక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి అక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఇలా G7 లోకి వెళ్ళింది సేఫర్ స్క్వేర్ ని. అండ్ ఫర్దర్ గా E2 లోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు రుక్ అనేది? ఇలా చెక్ డెలివర్ చేసుకుంటుంది కదా, అవునా? సో ఇలాగ చెక్ డెలివర్ చేసుకుంటుంది కాబట్టి ఆ స్క్వేర్ కి సపోర్ట్ ఇవ్వడానికి రుక్ అనేది ఇలాగ E2 లో ప్లేస్ చేసుకున్నది. అండ్ దెన్ బిషప్ అన్న C5 కి సో బిషప్ అనేది మెల్లిగా 1 స్క్వేర్ బ్యాక్ వెళ్ళేసి ఈ క్వీన్ ఏదైతే ఉందో ఆ క్వీన్ యొక్క కనెక్షన్ ఇక్కడ లాస్ అయింది, ఇక్కడ మధ్యలో ఇంటరప్ట్ చేసాం ఇక్కడ మనం. సో ఇలాగ మనం మెటీరియల్స్ ని మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇంటరప్ట్ అనేది మనం చేసుకోవచ్చు, ఇలాగా ఆపోనెంట్ యొక్క మెటీరియల్ యొక్క పవర్ ని తగ్గించడానికి. చెప్పండి. ఇప్పుడు A1 పెట్టండి సార్. ఎందుకు E1? A1 పెడితే
R1 పెడితే అప్పుడు క్వీన్ క్యాప్చర్ చేయాలి సార్. చేసి చెక్ డెలివరీ చేసుకుంటుంది. మీరు రుక్తోని మళ్ళీ బ్లాక్ చేసుకుంటారు కానీ మళ్ళీ క్యాప్చర్ చేసి మళ్ళీ బ్యాక్ ర్యాంక్మెంట్ జరుగుతుంది. మీకు ఎటు చూసినా బ్యాక్ ర్యాంక్మెంట్ జరగకుండా ఆగదు మీరు ఒకవేళ ఇక్కడ నుంచి రుక్కుని తీసేస్తే. అర్థమైందా? సో ఇలాగా బిషప్ అనేది ఎప్పుడైతే C5లోకి వచ్చిందో అండ్ నెక్స్ట్ మూవ్లో క్వీన్ అనేది ఇలాగ B8లో ఉన్న పౌన్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ దిస్ బ్లాక్ టర్న్ ఈస్ కంప్లీటెడ్. అండ్ ద వైట్ ఈస్ ఆల్రెడీ అండ్ ఎక్స్చేంజ్ ఎహెడ్. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్చేంజ్లో వైట్ కొంచెం ఎహెడ్గా ఉంది ఎక్స్ట్రాగా మెటీరియల్స్ అనేవి. అండ్ బట్ ద సెకండ్ పాస్డ్ పౌన్ ఆల్సో డిజర్వ్ ద ప్రమోషన్. ఇక్కడ ఈ పౌన్ కూడా ప్రమోషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. యాజ్ వి సెయిడ్ బిఫోర్, ద రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పౌన్ షుడ్ బి క్లియర్. పౌన్ ఎప్పుడైతే ప్రమోషన్ కోసం వెళ్తుందో అప్పుడు మీరు ఆ వే ఏదైతే ఉందో ఆ వేని మీరు క్లియర్ చేసుకోవాలి. ఆ పాత్ని మీరు ఫ్రీ చేసుకుంటే మీకు అంత ఈజీ అయిపోతుంది మీరు ప్రమోషన్ చేసుకోవడం అనేది. సో ఆ వేని క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ వైట్ ఏం చేశారు, B8లో ఉన్న రుక్కుని చంపేశారా. అండ్ దెన్ హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజ్ ఎ గుడ్ మూవ్. ఇలాంటి ఒక గుడ్ మూవ్ చేసి ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని క్లియర్ చేశారు నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ బ్లాక్ డిసైడెడ్ టు కాల్ ఇట్ ఏ డే డ్యూ టు and the next move queen capture and the rook moves to A2 like this one. ఎలాగో ఈ రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ పౌన్ని క్యాప్చర్ చేసుకోలేదు. అండ్ విత్ ద నెక్స్ట్ మూవ్లో ఇలా ప్లేస్ చేసుకుంటాం రుక్ని A8లోకి. అండ్ A8లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రుక్ ఈ స్క్వేర్ నుంచి వెళ్ళిపోతుంది. ఇట్ మేబీ ద బ్యాక్ ఇటువైపు అయినా రావచ్చు లేకపోతే క్యాప్చర్ అయినా చేయవచ్చు అంతే. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఎక్కువ లేవు. క్యాప్చర్ చేసినా ఇటు వచ్చినా నెక్స్ట్ మూవ్లో మీరు ప్రమోట్ అవుతుంది మళ్ళీ. క్లియర్ అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ మీరు ప్రమోషన్ అనేది చేసుకోవడానికి ఏదైతే ఆ వే ఉందో ఆ వేని క్లియర్ చేస్తున్నారు మీరు. అంటే కొన్నిసార్లు మెటీరియల్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఏమో ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ అలా చేసుకుంటూ మీరు ఆ పాత్ని క్లియర్ చేస్తున్నారు. ఎప్పుడైతే వే అనేది క్లియర్గా ఉంటుందో సో మీకు అంత ఈజీ అవుతుంది ప్రమోట్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ గేమ్. థర్డ్ గేమ్ ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి. ఒకవేళ ఈ సార్ ఓన్గా చేస్తాం సార్. మూవ్ ఇక్కడ నుంచి మీరు ఓన్గా ఇచ్చేస్తాను. తెలిసి ముందే క్వీన్ C7 పెట్టేస్తే క్వీన్ C7. ఎస్ సార్. ఓకే, క్వీన్ C7 వచ్చిన నెక్స్ట్ మూవ్లో ప్రమోట్ అవుతుంది కదా. ఇప్పుడేం చేశారు మీరు? సార్ క్వీన్ క్రాస్. క్వీన్ క్రాస్ చేసినా మళ్ళీ రుక్కి క్యాప్చర్ చేసుకుంటుంది కదా. అక్కడ బ్లాక్ మెటీరియల్ లాస్ అవుతుంది ఇంకా. ఎక్స్చేంజ్ అది ఫేవరబుల్ ఎక్స్చేంజ్ వైట్కి కాదు కదా, వైట్కి అవుతుంది కదా, బ్లాక్ ఏం అవ్వదు కదా. ఈ ఫేవర్ ఏదైతే ఉందో వైట్కి అడ్వాంటేజ్ అవుతుంది కదా, బ్లాక్కి అసలు ఏమీ కాదు. అనుకో బాగునే పట్టుకోవడానికి చాలా దూరం వెళ్తుంది. అండ్ నెక్స్ట్ గేమ్ చూసుకుందాం ఒకసారి, థర్డ్ గేమ్. సో రైట్ నో వీఆర్ విత్ ద బ్లాక్. ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు ఒకసారి చూడండి. చెప్పారు కదా సార్. సరే, మీరు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే సార్. సో రైట్ నో వీఆర్ విత్ ద బ్లాక్. ఓకే ఓకే సార్. మనం ఇప్పుడు ఫాస్ట్ పౌన్ ఏంటి ఇక్కడ వైట్ సైడ్ బ్లాక్ సైడ్ నుంచి D3 లో
ఉన్న పాన్ సార్. ఆ D3లో ఉన్న పవన్ని మీరు ప్రమోషన్ చేసుకోవడానికి మీరు కొన్నిసార్లు ఎక్స్చేంజ్ చేస్తారు, కొన్నిసార్లు సాక్రిఫై చేస్తారు. ఆ సార్ ఆ వే ఏదైతే ఉందో ఆ సార్ వేని క్లియర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక గేమ్ చూసాం కదా. సార్ నేను యాహ్! అండ్ సార్ శౌర్యం మీరు ఒకసారి మ్యూట్ చేసుకోరా? ఓకే E4 సార్. నుంచి సార్ క్వీన్ ఆన్ E3. సార్ E4 సార్. సార్ వై ఆన్సర్ E4? పంపించాను ఓకే, నేను చూస్తాను. సార్ E4 క్వీన్ ఆన్ E3. యాహ్! మిగతా వాళ్ళు మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. అండ్ చిన్మయి ఈ పజిల్ సాల్వ్ చేస్తారు. నేను చేస్తా సార్. E4 యాహ్! చూసాను మీది. E4 ఎందుకు? E4 పెడితే పాన్ సపోర్ట్ వస్తుంది సార్. ఓకే, E4లో ప్లేస్ చేసుకుంటాం. 1 మినిట్. యాహ్! పొజిషన్ బ్లాక్ కలర్ కింగ్ లేదా? యాహ్! గివ్ మీ ఎ మూమెంట్. సార్ బ్లాక్ కలర్ కింగ్ లేకుండా ఎట్లా అర్థం సార్? అందుకని మూమెంట్ రావట్లేదు. నాకు అప్పుడే అర్థమైంది. ఓకే 11.33. యాహ్! ఇప్పుడు చేయండి. E4. E4 హ్మ్. E4 పెట్టినప్పుడు క్వీన్ అటాక్ చేయొచ్చు సార్ ఆల్మోస్ట్ కేసెస్. క్వీన్ ఆన్ F4. వై క్వీన్ ఆన్ F4? No sir, no sir, no sir, no sir. Sir, rook on F4, rook on F4. F4లో ఎందుకు ప్లేస్ చేసుకుంటారు? F4 లో పెడితే పాన్ అటాక్ చేస్తుంది కదా సార్. ఓకే. అండ్ దెన్ వైట్‌కి ఇంకా బెటర్ మూవ్స్ ఏం లేవా? లైక్ అన్‌సపోర్టెడ్ పీస్‌ని క్యాప్చర్ చేసుకోవడానికైనా గానీ. వైట్ కా సార్? అవును, వైట్‌కి. ఉంది సార్. ఏం చేయొచ్చు? పాన్ క్రాస్ F6, C6. ఆ! D క్రాస్ C6 చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. యాహ్! అలా మూవ్ చేసినప్పుడు ఈ పవన్ ఇంకొంచెం పాన్ ముందుకొస్తుంది. కింద వస్తుంది. యాహ్! ఇప్పుడు వైట్ ఏం చేయొచ్చు? వైట్ మూవ్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసిన తర్వాత బ్లాక్. వైట్ ఏం చేస్తారు? వైట్ ఆన్ F3. సో, F3లో మూవ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మూవ్‌లో ఈ స్క్వేర్‌కి మనకు సపోర్ట్ రాదు. అవునా? సో, ఈ సార్ క్వీన్ ఆన్ F3. క్వీన్ ఆన్ F3 ఎందుకు? నెక్స్ట్ మూవ్‌లో ప్రమోట్ అవుతుంది కదా. ప్రమోట్ అవుతుంది కదా నెక్స్ట్ మూవ్‌లో. ఓకే సార్. సో, ఇప్పుడు రుక్ ఆన్ F3. రుక్ ఆన్ F3 మూవ్ చేసుకుంటే ఈ పవన్‌ని మీరు క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు కదా. ఎస్ సార్. కానీ నెక్స్ట్ ఒకసారి పెట్టాను సార్. పెట్టాను సార్. యాహ్! 1 సెకండ్. ఇప్పుడు ఒకవేళ మీరు F3లో ప్లేస్ చేసుకుంటే మీరు నెక్స్ట్ మూవ్‌లో ఈ పవన్‌ని క్యాప్చర్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ మీకే మెటీరియల్ అనేది సపోర్ట్ ఉందా E3 స్క్వేర్‌కి? సార్ రుక్ ఆన్ E3. హుహు. ఇప్పుడు బ్లాక్ కలర్ కాదు. ఆల్రెడీ సపోర్ట్ ఉంది సార్. ఆల్రెడీ సపోర్ట్ ఉంది. ఎవరు సపోర్ట్? క్వీన్. అంటే ఇప్పుడు క్వీన్ ఈ మెటీరియల్‌కి సపోర్ట్ ఇవ్వకపోతే మనం నెక్స్ట్ మూవ్‌లో అటాక్ చేసుకోవచ్చు కదా ఫ్రీగా. సో, ఎస్ సార్. ఇక్కడ కూడా ఆ ఇంటరప్షన్ లైక్ అబ్‌స్ట్రక్షన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు ఈ క్వీన్ అనేది ఈ పవన్‌కి సపోర్ట్ ఇవ్వకూడదు. ఓకే సార్. ఏ మూవ్ చేస్తే మీకు అలాంటి సపోర్ట్ అనేది మీరు బ్రేక్ చేయొచ్చు. మిగతా వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నాకు అయిపోయింది. సార్ మీరు ఆ కనెక్షన్ అనేది లాస్ట్ చేయాలి కదా. మధ్యలో ఏదైనా మెటీరియల్ అడ్డుగా పెట్టేస్తే సరిపోతుంది. ఎవరొస్తారు అక్కడికి? అక్కడికి ఎవరు రావాలి సార్? చూడండి. మీకు ఈ వేలో క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఈ స్క్వేర్‌లో ఎవరైనా ప్లేస్ చేసుకుంటే మీరు ఈ కనెక్షన్ అనేది బ్లాక్ సపోర్ట్ పెట్టాలా సార్?
వైట్ కలర్ మెటీరియల్ రావాలి అబ్స్ట్రక్షన్ చేయడానికి. ఓకే సార్. ఈ స్క్వేర్కి ఎవరు రావడానికి రెడీగా ఉన్నారు? రుక్ సార్. అంతే. రుక్ని F3లో ప్లేస్ చేసుకొని మీరు ఆ కనెక్షన్ ఏదైతే ఉందో మీరు కనెక్షన్ని బ్రేక్ చేస్తున్నారు. ఇలాగ అబ్స్ట్రక్షన్ అనేది విత్ సపోర్ట్ వెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి. సార్ ఇప్పుడు ఒక పని చేయొచ్చు. చెప్పండి. E2 వై E2? E2 E2లో ప్లేస్ చేసుకుంటే క్వీన్ అటాక్. క్వీన్ సేఫర్ స్క్వేర్కి వెళ్తుంది ఇలా. ఓకే సార్. ఇప్పుడు పాయింట్ మీరు చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటుంది ఇక్కడ. ఇక మీరు ప్రమోట్ చేసి కూడా లాభం ఉండదు. మనం క్వీన్ని సారీ ఆ పౌన్ అనేది సార్ రుక్ చెప్పండి. అని 8. రుక్కున E8 ఎస్ సార్. E8లో ప్లేస్ చేసుకోవచ్చు. పెట్టాను సార్. నెక్స్ట్ మూల క్వీన్ ఓకే ఇక్కడికి రాలేదు కదా. ఇలా సార్ వచ్చిన పెట్టాను ఇంటరప్షన్ సార్. అవుతుంది. డైరెక్ట్గా ఈ రుకే ఇక్కడికి రావచ్చు కదా. క్వీనే E5లోకి రావచ్చు కదా. ఓకే సార్. క్వీన్ అక్కడ పెట్టండి. E5లో రాకుండా ఇంకా అటాకింగ్ ఏం చేసుకోలేమా? అటాక్ సో ఉంది నేను సార్, కానీ అది యూస్ఫుల్ కాదు. నేను ఇలా E2లో ఇలా రుక్ F3లో మూవ్ చేసిన తర్వాత రుక్ F3లో మూవ్ చేసిన తర్వాత సో ఈ స్క్వేర్ని సపోర్ట్ ఇవ్వడానికి ఈ క్వీన్ ఎక్కడికి వెళ్ళొచ్చు? క్వీన్ అనే E5. E5లో మూవ్ చేసుకుంటే ఈ రుక్ అనేది కనెక్షన్ ఇవ్వడానికి లైక్ ఆ సపోర్ట్ ఇవ్వడానికి మళ్ళీ ఇంటరప్ట్ అవుతుంది. ఇలాగా E5లో మూవ్ చేసుకోకుండా E3లో ఉన్న పౌన్కి ఇలా సపోర్ట్ చేస్తారు. సార్ రుక్ అనే E8. నాట్ విత్ రుక్, క్వీన్ ఓన్లీ. సార్ ఆ క్వీన్తోనే మీరు E3లో ఉన్న పౌన్కి సపోర్ట్ ఇవ్వాలి. అండ్ నాట్ విత్ E5లో కాకుండా మీరు సపోర్ట్ ఇవ్వచ్చు. C5. C5లోకి వెళ్ళేసి స్టిల్ మనం ఇలాగ ప్రమోషన్ లైక్ సపోర్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మనం C5లో సార్ అండ్ దాన్ని ఇప్పుడు ఏం చేసాం మనం? డబుల్ అటాక్ సార్. డబుల్ అటాక్. నెక్స్ట్ మూవ్లో ప్రమోట్ చేసుకుంటే డబుల్ అటాక్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మీరు వైట్ అంటే ఏమో చెక్ వస్తుంది, క్వీన్ ఏమో పోతుంది, మళ్ళీ ఇంకా పాన్ పాన్ ప్రమోషన్ ప్రమోషన్ కూడా అవుతుంది. అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ వైట్ ఉంటే మీరేం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ మనం బయట ఉంటే క్వీన్ ని అటాక్ చేయడానికి తీసుకెళ్తా. మీరు ఇప్పుడు ఈ పవన్ కదా ముందుకు వచ్చేది. ఎస్ సార్. మరి ఈ పవన్ని మరి ముందుకు రాకుండా మీరు ఆపాలి. ఒకవేళ ఈ పవన్ ముందుకు వచ్చినా సార్ నేను పెట్టాను. ఓకే. అండ్ దెన్ ఈ చెక్ అవుతుంది కదా మీకు. మీరు చెక్ నుంచి ఇప్పుడు ఎస్కేప్ అయిపోతే డబుల్ అటాక్ అవ్వదు కదా. క్వీన్ E1. ఈవెన్లోకి వెళ్తే పెట్టాను సార్. క్వీన్ ఈవెన్లోకి వెళ్తే మీకు ఓపెన్ చెక్ ఎందుకు అవ్వకుండా అవుతుంది? సార్ ఆ, రుక్ అని F2. F2లో ప్లేస్ చేసుకుంటే డైరెక్ట్ పవన్ చంపేసింది. ఓకే పవన్ సార్. చంపేసి అలాంటప్పుడు కింగ్ F1 లోకి వెళ్ళాలి. అంతే కింగ్ H1లోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటికి రాకుంటే. క్వీన్ ఉన్నా సార్ ఒకవేళ F1 వెళ్తే పాన్ పల్లి పెట్టదు సార్. పవన్ ఈసారి 4కి అయిపోతుంది. మీకు ఛాన్స్ కూడా లేదు. ఎస్ సార్. H1 పెట్టిన తర్వాత పాన్ మూవ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ పవన్కి ఇంకొక ఎవరు సపోర్ట్ ఇవ్వాలి కదా ఎక్స్ట్రాగా. సో ఇక్కడ నేను F5లో ఉన్న రుక్ని తీసుకొచ్చేస్తున్నాను సపోర్ట్ ఇవ్వడానికి. నెక్స్ట్ మూవ్లో సో ఇలాగ మనం నెక్స్ట్ విత్ సపోర్ట్ 1 అండ్ దెన్ 2 ఇంకా ప్రాపర్గా మీరు అటాక్ అనేది చేసుకోవచ్చు. అండ్ దెన్ రుక్ E8లో ప్లే చేసిన తర్వాత ఇప్పుడు వైట్ ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు వైట్ ఏం చేసుకోవాలి?
ఇప్పుడు వైట్ అయితే మీరేం చేస్తారు? సో, ఈ కనెక్షన్‌ని కూడా మీరు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయాలి కదా! అవునా? సో, ఈ వేలో మీరేదైనా మెటీరియల్‌ని అడ్డుగా పెట్టడానికి ఛాన్స్ ఉందా? విత్ సపోర్ట్. సార్ నేను సెండ్ యెస్. అండ్ యశ్వంత్ మీరు కూడా టైప్ చేయండి. ఓకే యాహ్! ఇప్పుడు మళ్ళీ ఈ అబ్‌స్ట్రక్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది ప్రాపర్‌గా. సార్ పాన్ అనే ఇటు ఇప్పుడు బ్లాక్ కాదు వైట్. అండ్ దెన్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో, ఈ కనెక్షన్‌ని మీరు అడ్డుగా ఏదైనా పెట్టాలి. ఇంటరప్ట్ చేయాలి. తెలుసు సార్. ఇంటరప్ట్ చేయండి. బిషప్ కానీ రుక్ కానీ ఏదో ఒకటి పెట్టచ్చు సార్. బిషప్‌నైనా ప్లేస్ చేసుకోవచ్చు. లేకుంటే రుక్‌నైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో, రుక్‌ని ప్లేస్ ఎస్. చేసుకుంటే ఏమవుతుందంటే ద నెక్స్ట్ మూవ్ మళ్ళీ రుక్ క్యాప్చర్ చేసుకుంటే ఎక్స్చేంజ్ అయ్యచ్చు సార్. రుక్ టు రుక్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్. అవుతుంది. యెస్. దెన్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అవుతుంది. అవ్వకుండా ఉండాలంటే బిషప్ పెట్టాలి. సార్ ఆర్ E4 ఓకే. ఆర్ E4లో ప్లేస్ చేసుకున్నాం. అండ్ దెన్ ఒకవేళ ఎక్స్చేంజ్ కోసం వస్తే అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ కదా! సో, ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది మళ్ళీ. అండ్ దెన్ ఫర్దర్‌గా కొన్ని మెటీరియల్స్ అనేవి డిసపియర్ అయిపోయిన తర్వాత బోర్డ్ మీద నుంచి, ఇప్పుడు మీరు ముందుకెళ్ళొచ్చు. ఇలాగా అటాక్ అనేది చేసుకోవడానికి. వన్స్ పాన్ అనేది ఓకే ఈటులోకి మూవ్ అయిన తర్వాత క్వీన్ ఏం చేస్తారు? ఎస్కేప్ అవ్వడమే సార్. యాహ్! ద సేఫెస్ట్ ప్లేయర్ ఎక్కడుంది మరి? G1. G1లోకెళ్తే ఎక్స్చేంజ్ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ కోసమా? ఎస్ సార్. G1లోకెళ్తే క్యాప్చర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే తర్వాత ఈ పౌన్ ముందుకొచ్చిద్ది కదా! ఈ 2 పౌన్స్‌ని ఆపడానికి మీకు ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రుక్ సపోర్ట్ ఉంది ఇంకా. ఎస్ సార్, అందుకనే సార్. హ్మ్. ఇంకో ఆప్షన్ లేదు కదా సార్. ఇది రుక్ G1లో రాకుండానా? లైక్ ఇక్కడే ఉండేసి ప్రమోట్ అవ్వకుండా ఆపొచ్చు కదా! లైక్ నియర్ బై స్పేస్‌లో ఉండి. సార్ క్వీన్ అనే D2. ఇలా క్వీన్ D2లోకెళ్తే అక్కడ నియర్ బై ఉండి ప్రమోట్ అయితే ఒకవేళ క్యాప్చర్ చేసుకోవడానికి ఎక్స్‌ట్రాగా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. యాహ్! అండ్ ద నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ ఈ క్వీన్ మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి ఇటువైపు. అంటే మీరు ఎప్పుడైతే అటాకర్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటారో డిఫెండర్స్‌ని కూడా సార్. ఇంక్రీజ్ అవుతాయి కదా! సార్ క్వీన్ అనే H5. H5 H5లోకెళ్తే లాంగ్ అవుతుంది కదా! నియర్ బైకెళ్ళండి. దగ్గరికెళ్ళాలి. దగ్గరికెళ్ళి అటాక్ చేసుకోండి. దగ్గరెళ్ళి అటాక్ ఎలా చేసుకుంటారు? లైక్ F2లోకెళ్ళొచ్చా క్వీను? ఎస్ సార్. ఇప్పుడు ఒకవేళ ప్రమోట్ చేసుకున్నా సపోర్ట్ ఉంటుంది. ఎస్ సార్. అండ్ ద నెక్స్ట్ మూవ్ సపోర్ట్ ఉన్నా కానీ రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఏ రుక్కు? ఆర్ క్రాస్ E4. యాహ్! సో, ఇన్ ద నెక్స్ట్ మూవ్‌లో ఇలాగొచ్చి చెక్ డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎస్ సార్, అప్పుడు పాన్ రుక్ క్యాప్చర్ చేస్తాడు. రుక్ క్యాప్చర్ చేసుకుంటే రుక్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్‌మేట్ అవుతుంది. చెక్మేటా సార్? అవుతుంది కదా! కింగ్ ఇక్కడే ఉంది. ఇక ఇటువైపు ఎవరున్నారు అడ్డుగా? సార్ ఇప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంది సార్. చెప్పండి. కానీ అది అవ్వదేమో తెలుసు. ముందు మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది కదా! లైక్ ఆపోనెంట్ సార్ రెస్పాన్స్. E1 E1 ప్లస్ క్వీన్. E1 ఈజ్ ఈక్వల్స్ టు క్వీన్ ప్లస్. సార్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత చెక్మేట్ ప్యాటర్న్ చెప్తారా సార్? యాహ్! చూసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకటి.
ఓకే సార్. క్వీన్ ఈవన్నా ఈ ఈ ఇలా ప్రమోట్ చేసుకుంటారు ఇప్పుడే. ఎస్ సార్. ఇప్పుడు ప్రమోట్ చేసి ఓకే. ఇప్పుడు బ్లాక్ టర్న్ అయిపోయింది కదా, వైట్ టర్న్ ఇప్పుడు. ఎస్ వైట్ ఏమో అటాక్ చేయడానికి క్యాప్చర్ చేసేస్తుంది సార్. ఏం క్యాప్చర్ చేసుకుంటుంది? రుక్ సార్, రుక్కుతో రుక్కుతోని రుక్తోని ఈ వన్లో పాన్ని క్యాప్చర్ చేసేస్తుంది. ఇప్పుడు వైట్ టర్న్ Yes. కదా, వైట్ టర్న్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా రాలేదు. ఇప్పుడు అసలు యా అండ్ దెన్ ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చు ఇలాగా. నో సార్, నో. ఏం చేయొచ్చు అంటారు మరి? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒకవేళ క్వీన్ వచ్చేసి ఇలా చెక్కలో చేసింది అనుకోండి, రుక్కు క్యాప్చర్ రుక్ చేసుకుంటుంది కదా, క్యాప్చర్ చేస్తుంది, అండ్ ఇక్కడ క్యాప్చర్ చేసుకొని ఇలాగ మీరు డెలివర్ చేసుకుంటుంది. నాకు ఇంతకుముందు నేను ఇలా చెప్పాను, అందులో మీరు చెప్పింది ఎలాగుంది, ఇలా ప్రమోట్ చేసుకొని చెక్ డెలివర్ చేశారు. మళ్ళీ క్వీన్ క్యాప్చర్ అందరు ముందు రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది, మీరు క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆపరెంట్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆపరెంట్కి ఫేవర్ అయిపోయింది ఈ యొక్క క్యాప్చరింగ్ అనేది. సో మీరు ఇలాగ పౌన్ని ఎప్పుడే ప్రమోట్ చేసుకోకుండా నో సార్, అపోనెంట్ ఎట్లా అయింది సార్? అల్టిమేట్ సార్ ఒకసారి లాస్ట్ సార్ ఇంకా సార్ ఇప్పుడు పాన్ ప్రమోట్ చేయొచ్చు కదా. సార్ సార్ ఇక్కడ సార్ అక్కడ ముందు 1 after 1 జిష్ణు మీరు కంప్లీట్ చేయండి. చెప్పచ్చా? జిష్ణు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి ఒకసారి. ఈవెన్ ప్లస్ పెట్టారు కదా, మూవ్ పెట్టండి. ఈవన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ బయట అయితే మీరేం చేస్తారు? రుక్ క్యాప్చర్. ఓకే, రుక్ క్యాప్చర్. నెక్స్ట్ క్వీన్ క్యాప్చర్. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే అది ఇంకా వైట్ కి అడ్వాంటేజ్ అవుతుంది అక్కడ. సార్ నేను చెప్పచ్చా? యా ఒకసారి కంప్లీట్ చేయండి ఇవ్వండి జిష్ణు. క్వీన్ ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటుంది కదా క్వీన్ అక్కడ. మళ్ళీ పాన్ వస్తుంది కదా సార్. పౌన్ ముందుకు వచ్చినా ఇలా ఇంతే కదా, ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సార్ నేను చెప్పచ్చా సార్ ఇప్పుడు? యా మీరు చెప్పండి. సార్ ఒక్కసారి ఈవన్ క్వీన్ బట్ యా ఓకే. నో సార్, ఈవన్ ఈజ్ ఈక్వల్ టు క్వీన్ ఉంది కదా సార్. ఓకే జిష్ణు మీరేమంటారు? సార్ ఒక్కసారి అది పెడతారు సార్. సార్ నేను చెప్పచ్చా సార్? ఇక్కడ రుక్ క్యాప్చర్ చేయాక సార్ ఇక్కడ క్వీన్ క్రాస్ d2 అనుకున్నా సార్. క్వీన్ క్రాస్ Okay. d2 చేస్తాను సార్ నేను. ఓకే ఇలా సార్ చేయొచ్చు. అది చేస్తున్నాను సార్ నేను. ఓకే గుడ్, ఈ మూవ్ చేయొచ్చు, బాగుంటది ఈ మూవ్. సార్ అది నేను చెప్తున్నాను సార్. ఓకే అండ్ దెన్ నెక్స్ట్ ఇంకెవరైనా వేరే నా వేరియేషన్ వల్ల. చెప్పగలరా? ఎనీ అదర్ వేరియేషన్స్? నో ఓకే అండ్ విష్ణు సారీ యశ్వంత్ మీరేమంటారు? మీరు ఈ సిచ్యువేషన్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇలాగ క్వీన్ అనేది F2 లోకి వచ్చిన తర్వాత ఎందుకు బిషప్ అని G2 నెక్స్ట్ మూవ్లో ఇలాగ చెక్ డీలో చేసుకోకుండా ఉండడానికా? ఓకే ఇలా చేయొచ్చు. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ వేరియేషన్ కిందకి వస్తుంది. ఒకవేళ ఇలా ప్రమోట్ చేసుకుంటే సేమ్ థింగ్ అవుతుంది కదా, మళ్ళీ చెక్ అవుతుంది. వన్స్ క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, అందరు రీక్యాప్చర్.
సో పౌన్ ప్రమోట్ అవ్వకుండా అయినా చెక్ డెలివరీ చేయకుండా ఉండాలంటే ఏం చేస్తారు? సార్ నెక్స్ట్ చెప్తారా సార్? ఈ గేమ్తో ఎండ్ చేసుకుందాం ఈరోజు, చెక్మెట్ కొంచెం పజిల్ అనీజీగా సార్, ఉంది. చెక్మెట్ ప్యాటర్న్స్ చెక్మెట్ ప్యాటర్న్స్ చెప్తారా సార్? సార్ ఇప్పుడు చెప్పొచ్చా సార్ స్టెప్? ఇప్పుడు చెప్పండి. సార్ క్వీన్ అండ్ F1 ప్లస్ క్వీన్ F1 లో ప్లేస్ చేసుకుని లైక్ ఈ కైండ్ ఆఫ్ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం మనం. ఎక్కడ సార్? ఇది కాకుండా ఇంకా వేరే వేరియేషన్ ఉందా చెప్పండి. సార్ ఒకసారి పెట్టండి. ఏమో వాళ్ళకి చేసేసాం ఇంతకుముందు మనం. ఎక్కడ సార్? యా 1 సెకండ్. క్వీన్ ఆన్ F1 ప్లస్ హియర్. క్వీన్ అండ్ F1 ప్లస్ ఆల్ క్లాస్ ఆర్ ప్లస్ ఈవెన్ అని ఈ క్రాస్ F1 ఈజ్ ఈక్వల్ టు క్యూ అండ్ హ్యాష్ ట్యాగ్. ఓకే ఏమో ఇంతకుముందు ప్రిపేర్ చేసాం మనం. సో ఇలాగ ఎప్పుడైతే క్వీన్ అనేది F2 లోకి వస్తుందో అప్పుడు మీరు రుక్ని ఇలా G1 లో ప్లేస్ చేశారనుకోండి, ప్రమోట్ అయినా కానీ చెక్ అవ్వకుండా ఉంటుంది కదా. ఓకే సార్. ఎస్ సార్. ఎక్స్పెక్ట్ చేశారా ఈ మూవ్ని? నో సార్. యా సో ఇలాగ మీరు అన్ఎక్స్పెక్టెడ్ తో ఎక్స్పెక్టెడ్ అంటే ఏదైనా కొత్త మూవ్ అని చేసినప్పుడు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలని మీరు ఒకసారి థింక్ చేసుకోవాలి. అండ్ దెన్ వన్స్ ఆర్జీ1లోకి వస్తే మీరేం చేస్తారు? ఎక్స్ట్రాగా మీరు ఇంకా సపోర్ట్ తీసుకొస్తారు కదా, లేకుంటే అటాకర్స్ని ప్రొవైడ్ చేసుకోవాలి కదా. బ్లాక్ కలర్ రుక్ ఏదైతే ఉందో లైక్ ఇలాగ ఈ8లో ప్లేస్ చేసుకొని ఈ మెటీరియల్ని ఎక్కడి నుంచి ఎలిమినేట్ చేయడానికి చూస్తారు. అండ్ దెన్ ఇప్పుడు మీరేం చేస్తారు? బిషప్ అనే బిషప్ క్రాస్ జీ సారీ బిషప్ అనే D5 వై బిషప్ ఆన్ D5? సార్ ఇప్పుడు బిషప్ డేంజర్ లో ఉంది కదా సార్. డేంజర్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇక్కడ బిషప్ ఇక్కడ నుంచి తీసేశారనుకోండి, అండ్ దెన్ ఫర్దర్ గా ఈ రుక్ సపోర్ట్ తోని ప్రమోట్ చేసుకుంటుంది. మార్నింగ్ కూడా నేను చెప్పినప్పుడే తినాలి. లైక్ ఈ మూవ్ దగ్గరే రిజైన్ చేసేసారు. ఓకేనా? ఓకే, ఈరోజు 2 గేమ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ దెన్ ఈరోజు